ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నేత అలాగే ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన అద్దంకి దయాకర్ గారికి మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రస్తుతం మనతో పాటు అద్దంకి దయాకర్ గారి సతీమణి నాగమణి గారు ఉన్నారు. వారి రియాక్షన్ తెలుసుకుందాం. ఆ పేరు ఆయన పేరు వినగానే లిస్టులో ఆయన పేరేటు వినగానే మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కష్టపడే వాళ్ళని ఎప్పుడో అప్పుడు గుర్తిస్తారని ఇదే నిదర్శనంగా తీసుకోవచ్చు. మాకు నిజంగా చెప్పాలంటే ప్రజల్లో ఉన్న అభిమానమే ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని మనం చెప్పొచ్చు. దీనికి సహకరించినటువంటి రేవంత్ అన్నకి, మంత్రివర్గంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ గారికి, అట్లనే మన శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరు మినిస్టర్లు కూడా ఈసారి తనకి సహకరించారు. ఎందుకంటే ఉద్యమకారుడు, పార్టీ వాయిస్ బాగా బలంగా వినిపించే నాయకుడు కాబట్టి కంపల్సరీ మనం ఇస్తే బాగుంటుంది. మరింత మా పార్టీని బలోపేతం చేయాలంటే మనకి అద్దంకి దయాకర్ లాంటి లీడర్లు అవసరం పార్టీకని వాళ్ళు అనుకోవడము, ఈసారి కంపల్సరీ అనౌన్స్ చేయాలని చేశారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి జనజీవనంలోనే ఉన్నారు ఆయన. అన్ని ఉద్యమాలలో పాల్గొని చివరికి ఈరోజు ఆయన చట్టసభలకు వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషం. అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గర దాకా ఓట్లు వచ్చి ఓడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఎన్నికల్లో టికెట్ రాలేదు. ఇక ఎమ్మెల్సీ విషయం వచ్చినప్పుడల్లా ఆయన పేరు రావడం, చివరిలో ఆయన పేరు తీసేయడం, ఇదే జరుగుతుంది తతంగం. ఈసారి వచ్చిందంటే ఈ యొక్క సుదీర్ఘమైన ప్రక్రియ, ఆ యొక్క పరిస్థితులు అవన్నీ చూస్తుంటే ఏమనిపించింది? కొంత అంటే పని చేసిన వాళ్ళకి గుర్తింపు అనేది ఇంత లేటా అని కూడా అనుకున్నాము. సరే ఎప్పుడో అప్పుడు మనకి టైం వస్తుంది. సో మనకంటే మంచి, ఇంకా అంటే మనకంటే క్రెడిబిలిటీ ఉన్న లీడర్స్ ఉన్నారేమో, అందుకే వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సి వచ్చిందేమో, ఇక తర్వాత మనకి ఇస్తారేమో అనే హోప్తోనే ఉన్నాము. సో అది ఈరోజు ఫలించింది. దానికి చాలా సంతోషం. యావత్ తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఎదురు చూసిర్రు. వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అండి. అంటే పబ్లిక్కి సర్వీస్ చేసే నాయకులు అవసరం కాబట్టి ప్రజలు కోరుకున్నారు. ఆ కోరిక వాళ్ళు నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషం. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంకి దయాకర్ గారికి రావాల్సిందే అని చెప్పి దాదాపు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతం, ఒకవైపు మాదిగ సంబంధించిన ఇష్యూ నడుస్తున్నా కానీ మాల సామాజిక వర్గం చెందినప్పటికీ కూడా మాదిగలు కూడా అద్దంకి దయాకర్కి రావాల్సిందని కూడా పెద్ద ఎత్తున ఈసారి చర్చ జరిగింది. ఆ యొక్క సందర్భాన్ని ఏం చెప్తారు? ఆయనకి కులాలు మతాలు ఇవేమీ లేవండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఏ కులస్తులు ఎలాంటి మీటింగ్స్ పెట్టుకున్నా వాటికి అటెండ్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరి సమస్య మీద మాట్లాడేవాళ్ళు. మహిళల సమస్యలు ఉండని, అగ్రవర్ణాల సమస్యలు ఉండని, దళితుల సమస్యలు ఉండని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెళ్ళే నాయకుడు కాబట్టి ఆయన ప్రజానాయకుడు. ఆయనకి కులాలు మతాలు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి అది కూడా అధిష్టానం తన పరిగణలోకి తీసుకొనే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వార్త విన్న తర్వాత కుటుంబ సభ్యుల్లో కానీ అలా చుట్టాల్లో కానీ మీకు సంబంధించిన వ్యక్తుల్లో కానీ ఎట్లాంటి స్పందన వచ్చింది? ఆబ్వియస్గా అందరు సంతోషిస్తారు కదా. ఇంత 20 years నిరీక్షణ ఈరోజు ఫలించిందని అందరూ సంతోషిస్తారు. కాకపోతే అందరికంటే బాగా అభిమానించే మా నాన్న లేకపోవడం అనేది నాకు కొంత బాధ. సో ఆయన ఉండింటే చాలా సంతోషించేవారు. ఎందుకంటే నాన్నగారు అద్దంకి దయాకర్ గారికి ఉన్న అనుబంధం ఏంటి, ఎలాంటి అంశాలు ప్రస్తావించేవారు, ఆయనకున్న లక్ష్యం ఏంటి? ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి మా నాన్న మా వారిని, ఎందుకంటే మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో అలాంటి వ్యక్తి ప్రజల కోసం మాట్లాడడం, ప్రజా సమస్యల మీద స్పందించడం, అనుక్షణం ప్రజల కోసమే తను ఆలోచించడం అనేది నాన్నకు బాగా నచ్చి చివరికి ఇష్టమైన అల్లుడు ఆయనే అయ్యి, ఆయన మొన్న 5th ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన లేకపోవడం, ఒక 4 రోజులు ఉండింటే తను మనసారా చూసి చనిపోయేవారు. ఆయన ఆత్మకు శాంతి కలిగేదేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన ఇంకా మంత్రి పదవికి అవకాశం కూడా ఉంది, చర్చ కూడా నడుస్తుంది. నల్గొండలో ఇంకొక మంత్రికి అవకాశం ఉంది, అద్దంకి అయ్యే అవకాశం ఉన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పట్ల ఏమన్నా మీకు అభిప్రాయం ఏమన్నా? నాకేం లేదండి. ఫస్ట్ అయితే ఎమ్మెల్సీ అయిపోతే తర్వాత మనకి అంటే మన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ అధిష్టానం ఉంది, అన్న సీఎం అన్న ఉన్నారు, మళ్ళీ అంత మంత్రివర్గం ఉంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అంతే.
మొత్తంగా అద్దంకి దయాకర్ గారు పార్టీ కోసం కూడా ఉద్యమంలో ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ వ్యక్తి కాస్త లేట్ అయినా కానీ కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీగా ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం కూడా చాలా గొప్ప విషయం అని కూడా అద్దంకి దయాకర్ గారి సతీమణి నాగమణి గారు ఎమోషనల్ అయ్యి చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీ దిశ టీవీ హైదరాబాద్.